వెల్కమ్ టు మమతేష్ ఫుడ్ ఛానల్. సో ఈ వీడియోలో వెరైటీ స్టైల్లో స్వీట్ చూపిస్తాను. సో తప్పకుండా మా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది స్వీట్ ఎలా ఉందో అనేది. ముందుగా అయితే ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. అది నెయ్యి వేడయ్యాక దాంట్లోనే బాదం పప్పు వేసి వేపుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చినాక వేపుకొని తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. దాంట్లోనే 250 గ్రామ్స్ రవ్వను తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి, మాడకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది త్వరగా కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి పెట్టేసుకొని గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేడి కాగానే దాంట్లోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కరిగిపోతుంది కాబట్టి ఇది కరిగే వరకు ఉడికించుకోవాలి. దాంట్లోనే ఇంత ముందుకు రవ్వ వేపుకున్నాం కదా, ఆ రవ్వను కూడా దీంట్లో పోసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మెత్తగా వచ్చే వరకు కలుపుకోవాలి. కడాయికి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో ఈ విధంగా వచ్చే వరకు చేసుకోవాలి, ఎందుకంటే పట్టుకుంటే గట్టిగా కావాలి. ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా వచ్చినాక తీసేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకొని ఇంత ముందుకు జీడిపప్పు వేపుకున్నాం కదా, అది దీంట్లో చిన్న చిన్నగా చించి వేసుకోవాలి. పెద్దగా అయితే ఇట్లా ముద్దలు పిసుకుతాం కదా, అలా పిసికినప్పుడు పెద్దగా ఉంటే ఇట్లా చినిగే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న చిన్నగా చించి వేసుకోవాలి. మెత్తగా ఇలా కలుపుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి పిండిని. ఇలా ఒక్కొక్కటి ఇలానే అన్నీ అదే విధంగా చేసుకోవాలి. సో వేరే ప్లేట్లోకి ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని ఇలా సైడ్లకు కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి.
సైడ్లే ఉంటే నూనెలో సరిగా ఫ్రై కావు కాబట్టి సైడ్లకు కట్ చేసుకోవాలి. మధ్యలో వైట్ కలర్ది మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ బ్రెడ్ని వాటర్లో తడపాలి. దానికి వాటర్ లేకుండా ఇలా వంపుకోవాలి. వాటర్ ఏమాత్రం ఉండకుండా ఇలా గట్టిగా ఇలా అంటే వాటర్ అనేటివి కిందికి పోతాయి కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అనాలి. ఇప్పుడు దీన్ని ఈ బ్రెడ్లోకి పెట్టుకొని ఇలా మడత చేయాలి. ఇదంతా బ్రెడ్ని ఇంతకుముందుకు రవ్వతో చేసిన లడ్లు ఉన్నాయి కదా, అవి బ్రెడ్లో పెట్టి ఇలా మడత చేయాలి. ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తే రౌండ్గా వస్తుంది. ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు పొయ్యి మీద వేరే కళాయి పెట్టేసి దాంట్లో మనకు ఇవి మునిగే అంత ఆయిల్ పోసుకోవాలి. ఒక్కొక్కటి ఆయిల్ వేడయ్యాక దాంట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ అదే విధంగా వేసుకోవాలి. స్టవ్ మీడియం సైజులో ఉంచి ఇలా ఉడికించుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టినట్లయితే మంట పెద్దగా వస్తుంది. ఇవి చినిగే అవకాశం కూడా ఉంటాయి నూనెలో, కాబట్టి మీడియం సైజులో మంట పెట్టి ఉంచాలి. ఇలా రివర్స్లో అనుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఈ కలర్ వచ్చినాక వేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇలా వస్తాయి.
ఎందుకంటే మధ్యలో ఉడకవు కాబట్టి ఈ కలర్ వచ్చిన దాకా కంపల్సరిగా వేపుకోవాలి. ఇలా బోండాల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. సో తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తీయగా స్వీట్గా చాలా బాగుంటుంది కాబట్టి బెల్లంతో చేసాం కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్